వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డిపై ఏఎంసీ చైర్మన్ రవీంద్ర చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. మా పెద్దాయనను విమర్శించే స్థాయి మీది కాదని, ఇకపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని కూనవారపల్లి సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రఘురామరెడ్డి సార్ను ఈరోజు ఏపీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర గారు ఒక విషయం చెప్పినారు. అభివృద్ధి అంటే ఏందో అది ఇది అని చెప్పేసి ఒక మాట అన్నారు. అభివృద్ధి ఏంటంటే కూడా వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాలు కాజీపేట మండలంలో 21 సచివాలయాలు ఉన్నాయి. 21 సచివాలయాలలో అభివృద్ధి ఏంటంటే కూడా మామూలుగా సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ, వెల్నెస్లు కానీ ఏదైనా కానీ ఓపెన్ చేసిన ఘనత ఎవరిదంటే కూడా సెట్టిపల్లి రఘురామరెడ్డి సార్ది. అతని స్థాయి ఏంటి? 3 తరాలుగా అతని రాజకీయ జీవితంలో ఎప్పుటాల నుంచో వాళ్ళ వంశపారంపర్యంగా రాజకీయ జీవితం కొనసాగుతాండ్రు. మనం ఆ విషయం అందరూ తెలుసు. మనకి చిన్న వయస్సే కాకపోతే కూడా మన తరాలు కానీ మన పూర్వం కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే కూడా ఉంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కూడా ఎక్కడో మన పెద్ద ఆయన ఏమన్నాడు, మఠములో ఎవరు యాదవు తర్వాత వచ్చేసేసి ఇక్కడ కాజీపేట యాదవు వాళ్ళు ఏదో పరిపాలిస్తాను రెడ్డి సమాజ వర్గం అది అని చెప్పినాను. కాదు, అవన్నీ కాదు. మామూలుగా ఏంటంటే కూడా పెద్ద ఆయన ఎప్పటికైనా కానీ పెద్ద ఆయనే. మనం దాని వరకు అయితే కూడా ఎప్పటికైనా కానీ కట్టుబడి ఉంటాము, చేస్తాము. పెద్ద ఆయన నాయకత్వం అయితే కూడా ఎప్పటికైనా ఉంటుంది. కాకపోతే కూడా అతను ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు అని చేసి మనం మాట్లాడాల్సిన పని లేదు. గ్రామ పంచాయతీలో అయితే కూడా దాదాపు వచ్చేసి 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ ఏం నిధులు అయితే కూడా లేవు. ఉండేటువంటి అయితే కూడా ఖాళీ అయిపోయినాయి. దాన్ని బట్టి ఏంటంటే కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి ఏమైనా ఫిబ్రవరిలో వచ్చి కూడా వేసవికాలం ఎండాకాలం వస్తుంది. దాన్ని బట్టి మనం ఏదైనా చేసుకోవాలి. బిల్లులు కానీ లేకపోతే బ్లీచింగ్ పౌడర్లు కానీ ఏదైనా కానీ మొత్తం అయితే కూడా సర్పంచులు అయితే కూడా పనులు చేసినాం, కాదనట్లేదు. కాకపోతే కూడా దానికి సంబంధించింది ఎమ్మెల్యే అడ్డుపడతాడు, అధికారులు అడ్డుపడతాడు, ఎవరు అడ్డుపడతాడో మనకు తెలియడం లేదు. దాని ఎమ్మెల్యే ఏమని చెప్పినాడు, మండలి మీటింగ్ వచ్చిన తర్వాత మేము ఎటువంటి అడ్డుపడము, ఏదైనా కానీ ఎలక్షన్లో ఆ రోజు అని చెప్పినారు. కాకపోతే కూడా ఈ రోజు అయితే కూడా బిల్లు అయితే కూడా సరిగ్గా మోటివేషన్ కావడం లేదు. దాన్ని కొంచెం క్లియర్ చేయాల్సింది చెప్తున్నాను. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.